మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. సంజయ్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ గైర్హాజరుపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంజయ్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ గైర్హాజరుపై సుప్రీం కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణలో తీవ్ర జాప్యం కోసం ప్రయత్నిస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వం కూడా వాదన వినిపించిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఏం జరిగిందో వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఏపీ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ కి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు జస్టిస్ అమానుల్లా నేతృత్వంలో ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే గతంలో కూడా 2-3 సార్లు విచారణ జరిగింది. గతంలో ఈ సంజయ్ తరఫున హాజరైనటువంటి కపిల్ సిబాల్ కూడా 1-2 సార్లు గైర్హాజరయ్యారు. అయితే ఇటీవల అంటే మొన్న 3 రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి ఏదైతే 49 పేజీల తీర్పు రాయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ముందస్తు బెయిల్ ఇస్తూ హైకోర్టు సంజయ్ కేసులో 49 పేజీల తీర్పు రాయటం చూస్తుంటే మొత్తం ట్రయల్ అంతా కూడా జరిగిపోయినట్లుగా ఉంది అంటూ కూడా వ్యాఖ్యానించింది. అసలు ఈ కేసుకు సంబంధించి ఏదైతే సంజయ్ డీజీగా ఉన్నప్పుడు అగ్నిమాపక దళంకు సంబంధించి ఏమేమి అగ్రిమెంట్లు జరిగాయి, తర్వాత ఏమేమి పేమెంట్లు జరిగాయి, దానికి సంబంధించి అగ్రిమెంట్లు, అదేవిధంగా ఆ పేమెంట్లకు సంబంధించినటువంటి ఇన్వాయిస్లు అందజేయాలంటే ఈ రోజుకి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ అమానుల్లా నేతృత్వం ధర్మాసనం. అయితే ఈ రోజు విచారణకు వచ్చినప్పుడు సంజయ్ తరపు న్యాయవాది సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబాల్ హాజరు కాలేదు. అయితే కావాలనే ఈ కేసులో జాప్యం చేయాలని ఈ యొక్క కపిల్ సిబాల్ హాజరు కావటం లేదు. గతంలో కూడా 2-3 సార్లు ఇలాగే జరిగిందంటూ ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి సీనియర్ న్యాయవాది ఏఎస్ రాజు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ధర్మాసనం ఈ రోజే విచారణ చేపడతాం, కపిల్ సిబాల్ని రమ్మని కూడా అన్నారు. అయితే రావటం కుదరదని చెప్పడంతో ఇక రేపటికి ఈ యొక్క విచారణ వాయిదా వేస్తాం. ఒకవేళ రేపు కనుక కపిల్ సిబాల్ రాలేకపోతే ఆయన స్థానంలో వేరే ఎవరినైనా చూసుకోండి, అంతేగాని రేపు మాత్రం విచారణ చేపడతామంటూ తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. థ్యాంక్ యూ కృష్ణ.